జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్కాజ్గిరి, జై మేడ్చల్, జై మల్లన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. ఇవాళ నిన్న ఒక్కనాడే అనుకున్నా ఒక సభ పెడతా, ఒక మీటింగ్ పెడతా. మా కేటీఆర్ సార్ ఫోన్ చేసినా, అన్నా నువ్వు వస్తే బాగుంటుందని చెప్పిన. ఎందుకంటే నాకు నీకు జర గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ కంప్లీట్ అయిపోతుందన్నా మన నడమని చెప్పి చూపిస్తే ఇంతమంది వచ్చినందుకు మీరందరూ కూడా నా కడుపు నిండిపోయిందన్న. నాకు మీ అందరు కూడా నా పాదాభినందనం అన్నా. గొంతు పోతుంది జరసే మాట. ఈరోజు మన పార్లమెంట్ మీటింగ్లో మన గౌరవ రాగి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతున్న మన అభ్యర్థి మన లక్ష్మారెడ్డి గారు. అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు మన ముఖ్య అతిథికి వచ్చిన మన యంగ్ డైనమిక్ లీడర్, మన పార్టీ కాబోయే సీఎం, కాబోయే ఫ్యూచర్ సార్ గారు. అదే మాదిరిగా మన స్థానిక మన ఎంపీపీ గారు, మన జెడ్పీటీసీ గారు, మన చైర్మన్లు, మా కౌన్సిలర్లు, మా ఎమ్మెల్సీ రాజు గారు, మన మన ఎంపీటీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ గారు, మా చైర్మన్ రాజు గారు, నా కొడుకు మహేందర్ రెడ్డి గారు, మిగతా పార్టీ ప్రెసిడెంట్లు, మన మేయర్లు, పార్టీ ప్రెసిడెంట్లు, మన కౌన్సిలర్లు, స్థానిక సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రతి ఒక్కరు ఉద్యమకారులు, పత్రికా మిత్రులు, మా అన్నలకు, అక్కలకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరూ కూడా పాదాభినందనం అన్నా, పాదాభినందనం అన్నా. నా అదృష్టం అన్నా. నేను మా నాయన ఎన్ని నోవులు వేసుకుంటే నేను పుట్టినన్నా. అక్కడే మీరు అందరూ దొరికినంటే మామూలు విషయం కాదన్నా, మామూలు విషయం కాదన్నా. ఇంత ఆదరణ, ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా. అది మీ మల్లన్నకే ఉందన్న అదృష్టం. ఒకటే చెప్తున్నా, మీ అందరు కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమీ లేదు. మొన్న బీజేపీలో కూడా చూసినా, కాంగ్రెస్లో కూడా చూసినా ఏమీ లేదు. అంతా ఉత్తాసకాలు. అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ, అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొక అనుకుంటున్నారు. ఆ లొకలొకలేదు, మీకు లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేదు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తుందంటే మనోళ్ళను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, 4 నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయారు. పోయి ఆయన తన 8 గంటలకు కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దానికి పోయి పిలిపించుకురు, నువ్వు మేల్వాడు బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా, వీడికి వస్తాను వాళ్ళు ఉండదు. వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా మీకు వినిపించేటట్టు వచ్చిన ఓ చైర్మన్ దానికి పోయారు, పిలిపించుకుర్రు. నువ్వు పార్టీలోకి వస్తావా, నీ బిల్డింగ్ కూడా కొట్టానని అడుగుతున్నా. కూర్చోనా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. వాళ్ళంతా ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్నా ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్ కూడా కొడతా అంటున్నారు, నా దుర్మార్గులు, నేను పోతున్నా ఏమనుకోకండి, పోయిరా పో అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు,
అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం. ఇప్పుడు 1000 ఇల్లు కూడా కొట్టిరు సార్ వాళ్ళు. నా మేడ్చల్లనే జవహర్ నగర్లో 80 ఇల్లు కూడా కొట్టిరు సార్. జవహర్ నగర్లో 80 పేదోళ్ళయి. నేను 40,000 ఇల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు. 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇల్లు కూడా కొట్టిరు. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జర మధ్యలో నిలబడు నాయన. ఏం కాదు, నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను. జర కూర్చోరేనా అవునా, జర కూర్చోరండి. అదే మన పిర్తాజ్గూడల 150 ఇల్లు కూడా కొట్టిరు. పిర్తాజ్గూడల సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో వేస్తే వాళ్ళని మొన్న వీళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరన్న 150 ఇల్లు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం. ఇదే చిర్యాలలో 60 ఇల్లు గులగొట్టిరన్న. 60 ఇల్లు పేదల్లయ్య అన్న, పేదల్లయ్యి 40 రోజులలో 4 నెలల్లో కల్లోలం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న కాంగ్రెస్కు బీజేపీకి ఓటేయొద్దు. 2 జాతీయ పార్టీలు మనకు మోసం చేసినాయి. మనకు 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఎవ్వరు కూడా ఉత్తరీయలేదు, ఎవ్వరు కూడా మనకు పని చేయలేదు, ఎవ్వరు కూడా మనకు తాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా మనకు సాగునీరు ఇయ్యలేదు, ఎవ్వరు కూడా కరెంట్ ఇయ్యలేదు. ఇచ్చిండు ఒకే ఒక్కడు మన మాజీ సీఎం కేసీఆర్. ఇలా దేశంలో 28 రాష్ట్రాలుంటే మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా, ఆదర్శ రాష్ట్రంగా. ఎటు చూసినా తాగునీరు కానీ, సాగునీరు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, దివ్యాంగుల పింఛన్ కానీ, కరెంటు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, కేసీఆర్ బంధు కానీ, ఇవన్నీ కూడా ఇచ్చిన, దళిత బంధు కానీ ఇచ్చిన ఘనత మన కేసీఆర్ గారు. అరే కళ్ళల్లో ఒత్తిలేసుకొని కడుపు చంపుకొని ఇదంతా చరిత్ర చేసి అభివృద్ధి చేస్తే 4 నెలల్లో మాయమైనట్టేనా. అప్పుడే ట్యాంకర్లు తిరుగుతున్నాయి సార్ మా మేడ్చల్లా. మొత్తం ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నీటి కట్టకట్ట, కరెంటు కట్టకట్ట, మనుషులలో ఎవరితనం నింపడం లేదు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఈ కాంగ్రెస్ వచ్చింది. మంట మండుతున్నాయి ఆ ఎండలు కూడా. పోయమ్మో మామూలు ఎండలు కాదు నాయనా. మంటలు మళ్ళా నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నారు. గిట్టెలు అన్ని చచ్చిపోయేటట్టే కనిపిస్తున్నాయి మే నెల. వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చిరా మనకు పరిపాలనకు, అంత గొప్ప వాళ్ళు వచ్చింది. జరసేపు ఉండాలి, డిస్టర్బ్ చేసి దండం పెడతా, ఆయన కూర్చుని పెట్టా. కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు, ఎవరికి ఓటు బలం లేదు. వాళ్ళకి అంతా తుప్పిల్ల బలమే ఉంది, ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న, పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు. ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చిండా. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు. నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరని తిరుగుతుండు. పాపం గోస్ వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడాయి. ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్నా. జర పిస్తావు ఛాయ్ అన్న, ఇది ఒక్కసారి తాగండి, చాలా స్పెషల్ అన్న. ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు, ఛాయ్ తాగ, ఆ మాటిని ఛాయ్ తాగన్నా. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు. మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్. ఒక హైదరాబాదులో మనకు స్వాతంత్రం వచ్చేది ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంది కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరితోటి? మన కేటీఆర్. ఇలా చరిత్ర
ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే. మన కేటీఆర్ కృషి. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికాకు పోయిండు, దావోస్కి పోయిండు, ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు. అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు. మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్. అసలు లీడర్, అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చిందండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషనే తెలియదు. వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్లున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్లున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు కొంత పెట్టి. పొలాలకు తాగునీరు ఉన్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తేలిపోయింది. అబ్బో నాయనో కాంగ్రెస్ భయపడుతున్నారు ప్రజలు. ఓదికు కేసులు పెడుతున్నారు, ఓదికు కూలబడుతున్నారు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు రాదు. ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయనింటికి పోతే ఈయన కోపం, ఆయనింటికి పోతే సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్. ఎవరైనా పోర్ట్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు అట్లా పోయి మళ్ళీ వచ్చేస్తూనే ఉన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర. మనం పొమ్మన్నా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు. ఒక్కటే ఒక్కటే చూస్తారండి వాళ్ళంత గొప్ప నాయకులు. కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టి ఇవ్వాలి. మన రాగిని లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి. భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు. బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్. మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా, మల్లన్న అడ్డా, మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి, వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు. మనం భారీ మెజార్టీగా గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు. మొన్న కూడా చెప్పినా, నాకంటే కూడా మంచోడు. నేను 10 ఏళ్ల సందే సేవ చేస్తున్నాను. ఆయన 25 ఏళ్ల సంది స్లమ్లల్లో అన్నిట్లల్లో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసుంటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసుంటి లక్ష్మారెడ్డి అయినా. కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వర్లో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మనం ఎవ్వరం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి. మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణను, మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా, మీ అందరూ కూడా ధైర్యంగా నేనున్నా. వాళ్ళు ఎవ్వరేం చేయలేరు. మీ అందరు కూడా నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మీ ఎమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా. ఇప్పుడు టైం తక్కువ ఉన్నది. ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి. రాగిడి లక్ష్మారెడ్డి గారికి ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలని కూడా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.